అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 7వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. మీరు ఆయన మీ భర్తనా అని అడిగాను. అని ఆవిడ తలదించుకుంటే, మరి మీరే వెళ్ళి అడగొచ్చు కదా అని అన్నాను. ఆవిడ ఇంకేం మాట్లాడకుండా కన్నీళ్ళు తుడుచుకొని లత అని అంది. ఒక అమ్మాయి వచ్చి వీల్ చైర్ను తోసుకుంటూ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటో నాకేమీ అర్థం కాక చూస్తూ ఉంటే స్టెప్స్ దిగుతూ వచ్చిన అతను చెక్ ముందుకు చాపాడు. నేను దాని వైపు కూడా చూడకుండా, నో థ్యాంక్స్, నాకు హాస్పిటల్లో శాలరీ వస్తుందని అన్నాను. సీరియస్గా చూస్తూ నా దగ్గరికి అడుగులు వేసుకుంటూ వచ్చాడు. నా గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఒక అడుగు వెనక్కి భయంగా వేశాను. నన్నే సూటిగా చూస్తూ, ఎంత ఇస్తారు నీకు హాస్పిటల్లో అని అడిగాడు. మీకెందుకు అని అన్నాను. నీ శాలరీతో నేను ఎంజాయ్ చేద్దామని అన్నాడు వెటకారంగా. నాకు కోపం వచ్చి చూస్తుంటే, నెక్స్ట్ టైం నా టైం వేస్ట్ చేయకుండా టైంకి నువ్వే రావాలి. మా డాడ్కు పూర్తిగా నయమయ్యేంత వరకు నువ్వే ట్రీట్ చేయాలి. కాదని రానని ఎక్స్ట్రాల్ చేస్తే నేను రావాల్సి ఉంటుందని వార్నింగ్ వేస్తూ అన్నాడు. ఆ సమయంలో అతని సంస్థానంలో ఉన్నాను కాబట్టి అని తల తిప్పడమే ఉత్తమం అనిపించి, అలాగే అని తలాడించి నేను ఇంకా వెళ్తానని నా బ్యాగ్ తీసుకున్నాను. అతను సూటిగా నన్నే చూస్తూ ఉంటే నా చున్నీని కిందకి గుండెల మీద వరకు లాక్కొని వెళ్ళి కారులో కూర్చున్నాను. అతని చూపులు మాత్రం నన్ను తాకుతూనే ఉన్నాయి. ఆసిఫ్ అని పిలిచాడు. జీ బాయ్ అని అతని తోక, అదే ఆ భారీ ఆకారం వచ్చి కార్ స్టార్ట్ చేసింది. అని గంటు ముఖం పెట్టుకొని సీరియస్గా ఉన్న ఈ ఆసిఫ్ గారి ముఖాన్ని చూసి నాకు నీరసం చిరాకు రెండూ వచ్చాయి. కొంచెం నవ్వితే ఈయన గంటు ఏమైనా పోతుందా అని అనుకుని నేను చూస్తూ ఉంటే నాకు ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి కనిపించాడు డాన్ గారు. నేను కంగారుగా తల తిప్పేస్తే ఆయన నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయారు. కార్ డ్రైవ్ చేస్తున్న అతన్ని చూసి, మీరు ముస్లిం కదా అని అడిగాను. అవునని అన్నాడు. మరి మీకు ఆ డాన్ గారికి ఎలా స్నేహం కుదిరిందని అన్నాను. నన్నే చూసి నవ్వుతూ, ముస్లిం హిందూ స్నేహంగా ఉండకూడదా అని అడిగాడు. ఆహా, నా ఉద్దేశం అది కాదండి. ఊరికే అడిగానని సైలెంట్గా ఉండాలని అనుకున్నాను. కానీ నా అంతరాత్మ ఉండనివ్వకుండా ఆ వీల్ చైర్లో ఉన్న ఆవిడకు ఏమైందని అడిగాను. నన్ను చూసి మళ్ళీ రోడ్ చూస్తూ డ్రైవ్ చేస్తూ, మా మేడం, మా భాయ్ ఫారిన్లో చదువుకుంటున్న సమయంలో మా సార్ కార్ మీద అటాక్ జరిగింది. ఆ యాక్సిడెంట్లోనే మేడంకు బ్రెయిన్ సర్జరీ కూడా జరిగింది. ఆల్మోస్ట్ 2 months కోమాలో ఉండి మేడం లేచారు. కానీ నడవడం మాత్రం కుదరలేదని అన్నాడు అతను. ఓ అనుకొని హాస్పిటల్ రాగానే కార్ దిగి ఒకసారి ఆవిడ రిపోర్ట్స్ కావాలని అడిగానని మీ భాయ్కు చెప్పండి అని లోపలికి వెళ్ళిపోయాను. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నయన రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లోని ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తాడు ఆసిఫ్. తల్లికి అన్నం తినిపిస్తున్న నీల్ ఆసిఫ్ను చూసి, మామ్, డాడ్తో ఇప్పుడు కూడా మాట్లాడాలని అనిపించలేదా మీకు అని అడుగుతాడు నీల్. ఇంకా గాయం మానలేదు నీల్ అని ఇంకా చాలని మధుమతి అంటే జాగ్రత్తగా మళ్ళీ వీల్ చైర్లోనే కూర్చోబెట్టి మెయిడ్ లతా వైపు చూస్తే బయటకు తీసుకొని వెళ్ళిపోతుంది. నాప్కిన్తో చేతిని తుడుచుకుంటూ ఏంటని అంటాడు నీల్. బాయ్, ఆ అమ్మాయి నిజంగానే డాక్టరా అని అడుగుతాడు ఆసిఫ్. చిన్నగా నవ్వి, నీకెందుకు వచ్చిందా డౌట్ అని సోఫాలో కూర్చుంటాడు నీల్. కార్లో హాస్పిటల్కి వెళ్ళేంత వరకు మాట్లాడుతూనే ఉంది. మేడం గారి రిపోర్ట్స్ కూడా అడిగింది. బాయ్, షీ సో స్వీట్ ఆసిఫ్. జస్ట్ ఇమాజ్, తను కెరీర్కు రిస్క్ అని తెలిసినా డేర్ చేసి డాడ్కు ఆపరేషన్ చేయకపోయి ఉంటే ఈరోజు ఈ ఇల్లు ఇంత పీస్ఫుల్గా ఉండేదా? మామ్ ఏమైపోయేది? నిజమే బాయ్ అని ఆసిఫ్ అంటే నవ్వుకుంటూ, తన డీటెయిల్స్ కనుక్కో ఆసిఫ్ అని అంటాడు నీల్. ఫస్ట్ టైం ఒక అమ్మాయి కోసం మీరు అడగటం బాయ్ అని ఆసిఫ్ అంటే సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్ క్రాస్ లెగ్స్ వేసుకుంటాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మ వేడివేడిగా ఫిల్టర్ కాఫీ ఇచ్చింది. చల్లటి క్లైమేట్ను ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగి పార్టీ అడిగిందని భగవద్గీతని చదివాను. నేను శ్లోకాలు చదువుతూ ఉంటే పార్టీ వాటి అర్థాలు చెప్తోంది. పార్టీ శ్రీకృష్ణుడికి ముందే తెలుసు కదా ఎవరు గెలుస్తారు. మరెందుకు యుద్ధంలో కర్ణుడిని చంపడం? కురుక్షేత్రం లేకపోతే మనకు భగవద్గీత లేదు నైనా. కర్ణుడు గొప్ప వీరుడైనా నిలబడింది అధర్మం వైపు. అందుకే అతనికి చావు తప్పలేదు. ధర్మం కోసం అధర్మంగా యుద్ధం చేయడంలో తప్పు లేదని కన్నయ్య నిరూపించాడు నైనా. నాకు టక్కున మార్నింగ్ చూసిన అతను గుర్తొచ్చాడు. ఒక ప్రాణం పోయడానికి కాపాడటానికి నాలాంటి డాక్టర్స్ చాలామంది 24 hours హాస్పిటల్స్లో కష్టపడతారు. కానీ ఒక ప్రాణం తీయడం అంత సులభమా? నైనా చదవవే అని పార్టీ అంటే పార్టీ అని అంటూ కంటిన్యూ చేశాను. అందరూ కలిసి డిన్నర్ చేసి పడుకుంటే ఎర్లీ మార్నింగ్ నా రొటీన్ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయ్యింది. ఫ్రైడే అని పక్కనే ఉన్న గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని నా స్కూటీలో హాస్పిటల్కు స్టార్ట్ అయ్యాను. హాస్పిటల్కు వెళ్ళి రిజిస్టర్లో సైన్ చేసిన డ్యూటీలోకి నేను ఎక్కితే మా డీన్ పిలిచాడు. ఎందుకో అని వెళ్ళాను. డోర్ క్లోజ్ చేసి, హాయ్ నైనా, గుడ్ మార్నింగ్ అని అంటూ నా దగ్గరికి వచ్చాడు. దూరం ఉండే చెప్పొచ్చు కదా అని అనుకుని, గుడ్ మార్నింగ్ సార్ అని నేనంటే నా చుట్టూ తిరుగుతూ, మన హాస్పిటల్లో చాలామంది ఫీమేల్ స్టాఫ్ ఉన్నారు,
వాళ్ళ అవసరాలకు నేనే చూసుకుంటూ ఉంటాను. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నమాట. వాళ్ళందరిలోనూ నీ అందం వర్ణించలేనిది. ఎన్ని రోజులని జూనియర్ డాక్టర్గానే ఉండిపోతావు నువ్వు కూడా అని వంకరగా నవ్వితే కోపంగా చూసి తలుపు తీసుకొని వచ్చేశాను. అతని మనసులో ఇలాంటి వెధవ ఆలోచన ఉందని అస్సలు ఊహించలేదు. ఎందుకైనా మంచిది, వాడి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్నాను. ఆ డీన్ నాతో తప్పుగా ప్రవర్తించిన 4 రోజులు నేను ఆయన ముఖం కూడా చూడకుండా నా పనిలో నేను నిమగ్నమయ్యాను. ఒకరోజు నైట్ డ్యూటీ పడింది. సో నైట్ అంతా పేషెంట్తో సమయం గడిపిన నేను తెల్లవారుజామున ఇంటికి స్టార్ట్ అయ్యాను. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చలిగా ఉంటే అలాగే సగం సగం దూరం వచ్చేసాను. ఉన్నట్టుండి స్కూటీ ఆగిపోయింది. వర్షం పెద్దగా మారింది. ఇదే బ్యాడ్ టైం అంటే నా ఫోన్లో ఛార్జ్ కూడా అయిపోయింది. కడవలే, ఎన్న కష్టం నీకు నయనా అని అనుకుని వర్షంలో తడుస్తూనే స్కూటీని స్టార్ట్ అవుతుందేమోనని మళ్ళీ ట్రై చేశాను. కానీ అది స్టార్ట్ కాలేదు. ఎలా వెళ్ళాలి ఇంటికి అని భయపడుతూ ఫోన్ ఆన్ అవుతుందేమోనని ట్రై చేస్తూ ఉంటే సడన్గా బుల్లెట్ లాగా వచ్చిన ఒక కార్ నా ముందు ఆగింది. లైట్స్ మొహానికి పడుతూ ఉంటే చెయ్యి అడ్డు పెట్టుకొని కొంచెం తీసి కార్లో ఎవరున్నారా అని చూశాను. కార్ డోర్ ఓపెన్ చేసుకొని ఆ డాన్ గారి తోక, అదే ఆసిఫ్ గారు, రండి మేడం, బాయ్ మిమ్మల్ని డ్రాప్ చేయమన్నారు అని అన్నాడు. నార్మల్గా అయితే అసలు వెళ్ళేదాన్నే కాదు, కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ గణేషుడే పంపాడనుకొని నా థింగ్స్ అన్నీ తీసుకొని స్కూటీని అక్కడే పార్క్ చేసి కీస్ తీసుకొని బ్యాక్ సీట్లో కూర్చున్నాను. నా కర్మ, అతను ముందుంటాడని రాంగ్ గెస్ చేసి వెనక కూర్చుంటే నా పక్కనే కొంచెం డిస్టెన్స్తో కూర్చున్నాడు అతను. ఒక క్షణం ఒళ్ళు జలధరించింది. సీట్ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఎడమవైపు షర్ట్ పక్కకి జరగడం వల్ల గన్ కనిపించింది. గుటకలు మింగుతూ, మురుగనప్ప తొందరగా ఇల్లు వచ్చేలా చూడని సీట్కు లాస్ట్కి ముడుక్కొని కూర్చున్నాను. అసలే నిండా తడిచి చలికి చస్తూ ఉంటే ఈ ఏసీ ఒకటని తడిచిన చున్నీని నిండా కప్పుకొని కూర్చుంటే 2 నిమిషాలకు ఆసిఫ్ ఏసీ ఆఫ్ కరో అని గంభీరంగా అన్నాడు కళ్ళు తెరవకుండాని. అతను జీబాయ్ అని అతను ఏసీ ఆఫ్ చేశాడు. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం బెటర్. కళ్ళు తెరవకుండానే నా పరిస్థితి అర్థమైందనుకుంటా. పర్లేదు, డాన్ గారికి కూడా హార్ట్ ఉందని అనుకుని ఇందాక కారు ఎక్కినప్పటి నుంచి నన్ను మత్తులోకి తోస్తున్న ఒక పరిమళాన్నే ఫీల్ అయ్యాను. ఎంత బాగుందో అతని పెర్ఫ్యూమ్ స్మైల్. పరీక్షగా అతని వైపే చూస్తూ ఉన్నాను. అలసట వల్లేమో కొద్దిగా వాడినట్లుగా ఉంది అతని ఫేస్. కనుబొమ్మలు ముడిచి ఉన్నాడు. నుదుటి మీద జుట్టు తారాడుతూ ఉంది. చూడ్డానికి బాగానే ఉన్నాడు, కానీ చేసే పనులే నండ్రంగి ఇల్లే అని మనసులో అనుకుని స్టాప్ లుకింగ్ ఎట్ మీ అని స్మూత్ టోన్తో కళ్ళు తెరవకుండానే అన్నాడు అతను. బాప్రే, నేనేంటి ఇతన్ని చూడటం, ఏదో ట్రాన్స్లో ఉండి అలా చూశానంతే. అయినా కళ్ళు తెరవకుండానే నేను అతన్ని చూస్తున్నట్టు ఎలా తెలిసిందబ్బా అని అనుకుని చూపుని విండో వైపుకు తిప్పాను. ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంటే చెన్నై రోడ్స్ ప్రశాంతంగా ఉన్నాయి. ఈ టైంలో స్కూటీ, వర్షం, సేఫ్టీ చూసుకోవాలన్న సెన్స్ లేదా అని ఈసారి కళ్ళు తెరిచి నా వైపు చూశాడు. కళ్ళు 2 రెడ్గా ఉన్నాయి. నాకు అలా అతన్ని చూడగానే చాలా భయమేసింది. అది సడన్గా స్కూటీ ట్రబుల్ ఇచ్చిందని నేను వెదురు కళ్ళతో చూస్తూ నత్తిగా అన్నాను. అమాయకంగా కనిపిస్తున్న నైనా మొహాన్ని చూస్తూ నీల్ మొహం తిప్పేస్తే కార్ నైనా ఉండే అగ్రహారం ముందే ఆగుతుంది. నా అడ్రస్ మీకెలా తెలుసు అని నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మేడం అని అంటూ ఆసిఫ్ అనేసరికి నేను అతని వైపు చూస్తే అతను నా వైపే చూస్తూ ఉన్నాడు. కానీ ఆ చూపులో భావం నాకు అర్థం కాలేదు. పొడిలో తడిచిపోయిన ఆఫ్రాన్ను తీసుకొని థ్యాంక్స్ అని చలికి వణుకుతూ అన్నాను. అతను మొహం అసలు తిప్పేశాడు. నేను కూడా మొహం తిప్పేసి కార్ దిగాను. అప్పటికే మా అగ్రహారంలో ఉన్న అమ్మవారి గుళ్ళో నుండి శ్లోకాలు, సహస్రాలు వినిపిస్తున్నాయి. నేను వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇల్లు గేట్ ఓపెన్ చేసి వెళ్ళగానే పెరట్లోనే ముగ్గు పెడుతున్న అమ్మ ఎదురుగా వచ్చి నన్ను, నా అవతారం చూసి నైనా ఏంటే ఇలా తడిచిపోయావని టవల్తో నా తల తుడుస్తూ ఉంటే నేను ఆ కార్ని నా కనుచూపు మేర చూశాను. డీప్గా నిట్టూరించి లోపలికి వెళ్ళిపోయి వేడి నీళ్ళతో స్నానం చేసి గాయత్రి మంత్రం చదువుకొని అప్ప పూజ చేస్తూ ఉంటే నేను కూడా జాయిన్ అయ్యాను. నన్ను చూసి ఆయన నవ్వి హారతిచ్చారు. హారతి కళ్ళకద్దుకొని అమ్మ ఇచ్చిన ఫిల్టర్ కాఫీ తాగుతుంటే నైట్ అంతా నిద్రుండదు, రెస్ట్ తీసుకొనైనా అని అన్నారప్ప. సరే అప్ప అని సహస్ర చదువుకుంటుంటే హెల్ప్ చేసి నా రూమ్కి వచ్చేసాను. బెడ్ మీద బోర్లా పడుకున్న నాకు టైం చూస్తే 6 అవుతోంది. ఈ టైంలో నిద్రపోవడం మంచిది కాదని మళ్ళీ కిందకి వచ్చి అమ్మకి కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉంటే నైనా స్కూటీ ఎక్కడని అడిగారప్ప. అది అప్ప వచ్చేటప్పుడు వర్షం వల్ల స్కూటీ స్టార్ట్ అవ్వలేదు, తెలిసిన వ్యక్తి డ్రాప్ చేశారని అన్నాను నేను. అలాగా, సరే కీస్ ఇవ్వమ్మా అని అప్ప అడిగితే 1 నిమిషం అప్ప అని పైకి వెళ్ళి నా బ్యాగ్ మొత్తం కిందకి గుమ్మరించి మరీ చూశాను. కానీ స్కూటీ కీస్ ఎక్కడా కూడా కనిపించలేదు.
తల రుద్దుకుంటూ కడవలే కీస్ ఎక్కడ పడేశానని ఆలోచిస్తూ ఉంటే గుర్తొచ్చింది. అతని కారులోని కీస్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? అప్పకు ఏమని చెప్పాలి? నీరసంగా కిందకొచ్చాను. ఏననైనా కీస్ ఎక్కడా అని అప్ప అడిగితే అది అప్ప ఎక్కడో పెట్టి మర్చిపోయానని అబద్ధం చెప్పాను. అది కూడా అతని వల్లే. అది కూడా అప్పకు. అయినా మర్చిపోయింది నేనే కాబట్టి తప్పు నాదే కదా. అతన్ని అనడం ఎందుకని ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే కాసేపటికి నాయనా అని అమ్మ పిలిచింది. కిందకి వెళ్ళాను. ఎవరో ఒకతను స్కూటీ పార్క్ చేసి కీస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అతను నీకు తెలుసా నాయనా అని అమ్మ అడిగింది. ఎవరని పరుగున రోడ్లోకి వెళ్ళి చూస్తే సేమ్ బ్లాక్ అండ్ బ్లాక్ యూనిఫామ్లో ఉన్న ఒక వ్యక్తి బైక్లో బ్లూటూత్ పెట్టుకొని వెళ్తున్నాడు. అతని గార్డ్స్లో ఒకరేమో. నేను చూసినప్పుడు అతని బంగ్లాలో అందరూ ఇలాగే ఉన్నారు. నేను ఇంట్లోకి వచ్చేసాను. అమ్మయ్య, నాకు ఇప్పుడు మనసు కుదుటపడింది. నైనను డ్రాప్ చేసిన నీల్ మెన్షన్ రాగానే కార్ డోర్ ఓపెన్ చేసి దిగబోతూ సీట్లో ఉన్న కీస్ చూస్తాడు. చిన్న బేబీ డాల్ కీ చైన్గా ఉన్న కీస్ని చూసి అది నైనవే అని గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టకపోవడంతో చేతిలోకి తీసుకుని తడివి గార్డ్ని పిలిచి అడ్రస్ చెప్పి స్కూటీ పెట్టి రమ్మంటాడు నీల్. అతను జీబాయ్ అని అంటూ వెళ్ళి స్కూటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని నయన ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని మెన్షన్కి వచ్చి మీరు చెప్పినట్టే చేశానని చెప్తాడు నీల్. 2 రోజుల నుంచి ఇంట్లో లేవని అడుగుతుంది మధుమతి. డాడ్ రెస్ట్లో ఉన్నారు కదా మామ్, బిజినెస్ పని మీద వెళ్ళాను మామ్ అని అంటాడు నీల్. నిజంగా బిజినెస్ పని మీద వెళ్ళావు కదా అని అడుగుతుంది మధుమతి. ఆమె బొగ్గకి ముద్దిచ్చి నిజంగా, అందుకే నువ్వేం కంగారు పడకని నవ్వుతూ అంటాడు నీల్. సరే ఫ్రెష్ అవ్వు, మెయిట్ చేత కాఫీ పంపిస్తానని మధుమతి వెళ్ళిపోతే అక్కడికి చిన్నగా అడుగులు వేసుకుంటూ వచ్చిన మహేంద్ర గారు నీతో మాట్లాడాలి నీల్ అని అంటారు. చెప్పండి డాడ్ అని నీల్ అంటే ఇక్కడ కాదు గార్డెన్లోకి రా అని అంటూ బయటకి నడిస్తే వెనకాలే నడుస్తాడు నీల్. కొడుకుని అనుమానంగా చూస్తూ నిజం చెప్పు నీల్, నిజంగా బిజినెస్ పని మీదే వెళ్ళావా అని అడుగుతాడు మహేంద్ర గారు. నో డాడ్, మీ మీద అటాక్ చేసిన వాళ్ళ ఊపిరి తీసేయడానికే వెళ్ళాను. మీ రక్తం చిమ్మిన వాళ్ళని అలా ఎలా వదిలేస్తానని అనుకున్నారు నీల్. మీ అమ్మకు తెలిస్తే నీతో కూడా మాట్లాడడం మానేస్తుందిరా. ఇప్పటికీ మా మధ్య దూరం వచ్చి 6 ఏళ్ళు అవుతోంది నీల్. ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా మేము వేరువేరుగానే బ్రతుకుతున్నామని ఆయన బాధగా అంటారు. మహేంద్ర గారు బాధపడకండి డాడ్, మామ్ తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఏదో ఒకరోజు మిమ్మల్తో మాట్లాడుతుంది. మీరు బాధపడకండి అని తండ్రి భుజాన్ని తడతాడు నీల్. ఆ రోజు ఎప్పుడు వస్తుందో నేను ఎదురు చూస్తూ ఉన్నాను నీల్ అని మహేంద్ర అంటే సరే డాడ్, నాకు బయట చిన్న పనుంది బాయ్ అని నీల్ వెళ్తుంటే వెనకాలే వెళ్తున్న ఆసిఫ్ని చూసి ఆసిఫ్ ఇలా రా అని పిలుస్తాడు మహేంద్ర. చెప్పండి సార్ అని ఆసిఫ్ ఎదురుగా నిలబడితే వాడిని చూస్తూ ఉండమని వెనక పెడితే దగ్గరుండి మరి గన్స్ అందిస్తున్నావా అని అంటారు మహేంద్ర సీరియస్గా. మీ జోలికి వచ్చిన వాళ్ళని ఎలా బాయ్ వదిలేస్తారని అనుకున్నారు సార్ ఆసిఫ్ అని మహేంద్ర కోపంగా అంటే, సార్ బాయ్ గన్ పట్టుకొని వాళ్ళ గుండెల్ని చీలుస్తుంటే మాయధర్మరాజు మాదిరి కనిపించారు సార్. అది మాయధర్మరాజు కాదు ఆసిఫ్, యమధర్మరాజు అని విసుగ్గా అంటారు మహేంద్ర. అదే సార్, బాయ్ వెయిట్ చేస్తుంటారు, నేను వెళ్ళాలి, గుడ్ ఆఫీసర్ అని వెళ్ళిపోతాడు ఆసిఫ్. వీడిని మార్చగలిగే శక్తి ఎక్కడుందో ఏంటో అని అనుకుంటూ లోపలికి మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ మీద వెజ్ సలాడ్ రెడీగా ఉంటుంది. తినమని కళ్ళతోనే చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది మధుమతి. నిట్టూరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన మహేంద్ర కూర్చొని చప్పగా ఉన్న దాన్నే చప్పరిస్తూ తిని టాబ్లెట్స్ మధుమతి చూస్తుండగానే వేసుకొని తన గదికి వెళ్ళిపోతారు మహేంద్ర. ఆఫ్టర్ 1 వీక్ చెకప్ కోసం కార్ హాస్పిటల్కి ముందు ఆగితే వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి. నా కోసం ఆసిఫ్ గారు డోర్ ఓపెన్ చేస్తే ఎక్కి కూర్చున్నాను. బ్లాక్ డ్రెస్లో ఉన్నతని చూసి ఏంటండి మీరు ఎప్పుడు చూసినా బ్లాక్ డ్రెస్లోనే కనిపిస్తారు, మీకు మీ బాయ్కు ఈ బ్లాక్ పిచ్చేంటి అసలు అని అడిగాను ఆత్రం ఆపుకోలేక. సమాధానం చెప్పకుండా నవ్వి కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ మెన్షన్ ముందు ఆపితే నేను దిగి చుట్టూ చూస్తూ లోపలికి వెళ్ళాను. ఈ గార్డ్స్ ఉన్నారు చూడండి, ఒక్కొక్కరు వస్తాదుల్లా ఉన్నారు. మహేంద్ర అంకుల్ హాల్లోనే ఉన్నారు. గుడ్ మార్నింగ్ అంకుల్ అని నేను నవ్వితే గుడ్ మార్నింగ్ తల్లి అని ఆయన నవ్వారు. రండి మీకు చెకప్ ఉందని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆయన బెడ్ రెస్ట్ కానుకుంటే చెక్ చేసి గాయాన్ని చూశాను. తలకు పడిన స్టిచెస్ కూడా చాలా వరకు క్యూర్ అయ్యాయి. మీరు స్పీడ్గా రికవరీ అవుతున్నారు అంకుల్ అని అతని కోసం చూశాను కానీ ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో లేడేమోననుకుని ట్యాబ్లెట్స్ మార్చి భయపడకండి ఇంజెక్షన్ లేదని అంటే ఆయన నవ్వారు. రెస్ట్ తీసుకోండి అని హాల్లోకి వచ్చేసరికి ఆంటీ కనిపించింది. మాట్లాడకపోతే బాగోదని హాయ్ ఆంటీ ఎలా ఉన్నారని అడిగాను. ఆవిడ చిన్నగా నవ్వి ఇలా రామ్మా అని పిలిచింది. దగ్గరికి వెళ్ళాను. నీతో మాట్లాడాలి, నా గదిలోకి వచ్చి కూర్చోమ్మా అని అంటూ నాతో చెప్తే నేను ఆవిడ గదిలోకి వెళ్ళాను. కూర్చోనైనా అదే కదా నీ పేరు అని అడిగింది ఆవిడ. అవునా ఆంటీ అని నేను అంటే కూర్చోమ్మా అని అన్నట్టు
నన్ను కూర్చోమని చెప్పారు. ఆవిడకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాను. నన్నే తేరిపారు చూస్తూ చూడ ముచ్చటగా ఉన్నావు తల్లి అని అన్నారు. అలా ఆంటీ అంటే నేను నవ్వాను. ఆయనకి ఎలా ఉంది ఇప్పుడు? ఇంకేమీ సమస్య లేదు కదా ఆంటీ? మీరేమనుకోనంటే నేను ఒకటి అడగనా అని నేను అన్నాను. నువ్వేమీ అడుగుతావో నాకు తెలుసమ్మా. మీ అంకుల్తో మాట్లాడరా, అదే కదా అని అన్నారు ఆవిడ. నేను అని తలాడిస్తే ఆవిడ ఒక చిన్న వైరాగ్యపు నవ్వు నవ్వి, ఆయన్ని నేనే దూరం పెట్టాను నాయనా. జీవితంలో ప్రేమించిన వ్యక్తి భాగస్వామిగా వస్తే మనం ఎంత ఆనందపడతామో, అదే ప్రేమించిన వ్యక్తి బాధ పెడితే అంతే బాధపడతాం నాయనా. ఆంటీ అంకుల్ మంచివారు కాదా? మిమ్మల్ని బాగా చూసుకోరా అని అడిగాను నేను. మనసులోని బాధ చెప్పుకుంటే తీరుతుందని అంటారు. నాకు నిన్ను చూస్తుంటే నా అన్న భావన కలుగుతోంది. అందుకే చెప్తానమ్మా. ఆయనకి నేనంటే ప్రాణం. నాకంట కన్నీరు చూస్తే ఆయనకి నొప్పిగా ఉంటుందమ్మా. అంతా ఇష్టం నేనంటే. మరెందుకు మీరు ఆయనతో దూరంగా ఉంటున్నారు? నవ్వి నా వైపే చూస్తూ, మహేంద్రతో సంతోషంగా ఉన్న రోజుల్లో అతని వృత్తి గురించి నాకు తెలియదు. ఆ తర్వాత బయటపడింది నైనా. నేను ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పరి తన వృత్తిని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రేమతో నన్ను, నా మనసుని గెలుచుకున్నారు. ఆయన తప్ప మరో ప్రపంచం అనేది నాకు లేకుండా ఉన్న నాకు ఒకరోజు ఆయన ఒక పెద్ద మాఫియా డాన్ అని తెలిసి నిర్ఘాంతపోయాను. ఆయన్నే అడిగి నిజం తెలుసుకోవాలని ఆయన ఉంటున్న ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరినో కిరాతకంగా చంపుతూ కనిపించారు. ఆయన్ని నిలదీస్తే నిజం ఇదే, నేను ఇదే మధు అని చాలా సింపుల్గా అన్నారు. ఆ రోజు నుండి ఆయన చేస్తున్నవి, తీస్తున్న ప్రాణాలు ఒక్కొక్కటిగా చూస్తూ ఆయన భార్య ఉండలేక వెళ్ళిపోవాలని అనుకున్న సమయంలో నీల్ నా కడుపున పడ్డాడు. కన్న ప్రేమ ముందు నా మనస్సాక్షి తలవంచింది. అందుకే ఆయనతో మాట్లాడటమే తగ్గించాను. ఆయన నాతో చాలా రోజులు బ్రతిమాలి నా నిర్ణయానికి తలవంచి నాతో దూరంగా ఉన్నారు. ఈ కోటలో ఒంటరిదానిగా ఉండిపోయాను నేను. మా మధ్య మాటలు పొడిపొడిగా ఉన్న సమయంలోని నీల్ కూడా పెద్దవాడే స్టడీస్ కోసం వెళ్ళిపోయాడు. మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా మా మనసులు ఎప్పుడు దూరంగానే ఉండేవి నైనా. కానీ నీల్కు ప్రేమను పంచడంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోలేదు. వాడిని కంటికి రెప్పలా చూసుకుంటున్న సమయంలోనే ఒకరోజు మేము వెళ్తున్న కార్ మీద అటాక్ జరిగింది. కార్ బోల్తా పడింది. నాకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆయనకు కూడా చాలా గాయాలయ్యాయి. నేను కళ్ళు తెరిచేసరికి 2 నెలలు గడిచిపోయాయి. ఆ క్షణంలో నాకు నా బిడ్డ గుర్తొచ్చాడు. వాడికి ఈయన వల్ల ఇలాంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? గొడవ పడ్డాను. ఈ వృత్తి నుంచి బయటకు రమ్మని అడిగాను. రాలేనని అన్నారు. అప్పటి నుంచి ఉన్న ఆ కాస్త దగ్గరతనం కూడా ముగిసిపోయిందమ్మా. నాకు చాలా బాధగా అనిపించింది. ఏడుస్తున్న ఆంటీ భుజం మీద చెయ్యేసి, ఆంటీ ఏడవకండి ప్లీజ్ అని నేను ఓదార్చాను. సారీ నాయనా, నా గతం నీకు చెప్పి నిన్ను అప్సెట్ చేశానని ఆవిడ అంటే, ఇట్స్ ఓకే ఆంటీ, నేను ఇంకా వెళ్ళనా? హాస్పిటల్లో లేట్ అయితే మా డీన్ కోబ్రా మాదిరి ఎన్ మీద పడిపోతాడు. రొంబ శాడిస్ట్ అని నేనంటే ఆవిడ నవ్వింది. నా తల నిమిరి వెళ్ళిరామ్మా అని అంది. నేను మళ్ళీ రావాలా? అది కూడా ఇక్కడికి? ఇల్లే నాకు ఇష్టం లేదు. ఇప్పుడంటే నా వృత్తి ధర్మం కాబట్టి పాటించాలని వచ్చాను అంతే అని మనసులో అనుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఆంటీకి బాయ్ చెప్పేసి. కథ ఇంకా ఉంది. మరి మన నీల్ బాబు డాన్ అని మన నైనకి తెలుసు కదా. మరి తెలిసి నైనా నీల్ ప్రేమలో ఎలా పడింది? నీల్ తన ప్రేమలో ఎలా పడేశాడు నైనను తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.